గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 లాంటి ఉద్యోగాలకు ఫ్రీగా కోచింగ్ తీసుకొని ఫ్రీగా పుస్తకాలు పొందాలనుకునేటువంటి నిరుపేదలకైతే ముఖ్యంగా మంచి శుభవార్త అండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీ స్టడీ సర్కిల్ ద్వారా ఫ్రీ కోచింగ్ అందజేస్తూ ఉన్నది. ఫ్రీ కోచింగ్తో పాటు ఫ్రీగా పుస్తకాలు కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నది మెటీరియల్ అనే పేరుతో. సో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే ఎవరు అర్హులు, ఎలా అప్లై చేయాలి, ఎప్పటి నుండి అప్లై చేయాలి, సీట్ల కేటాయింపు ఎప్పుడు ఉంటుంది అనే విషయాలపైన పూర్తి క్లారిటీగా ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. నా పేరు కాపిల్ల నరేష్, మీరు చూస్తున్నారు ఈ గుణం టీవీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇలాంటి విద్యా ఉద్యోగ వార్తలు ఎప్పటికప్పుడు మీ ముందుకు ఉంచేటువంటి ప్రయత్నం చేస్తాను మన ఈ గుణం టీవీ ద్వారా. ఫ్రెండ్స్, ఇక్కడ టోటల్ క్లియర్గా అన్ని విషయాల గురించి మాట్లాడుకున్నట్లయితే మనం ఇక్కడ చూడొచ్చు. ఇది దీనికి సంబంధించినటువంటి ఆర్డర్ కాపీ 4/1/2024 రోజు వచ్చినటువంటి ఆర్డర్ కాపీ, నోటిఫికేషన్ అన్నీ ఇందులోనే ఉన్నాయన్నమాట. సో ఇందులో ఇంపార్టెంట్ డేస్తో పాటు పూర్తి వివరాలు అయితే ఇవ్వడం అయితే జరిగింది. మనం ఇక్కడ చూడొచ్చు, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ టీఎస్బీసీ స్టడీ సర్కిల్స్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటిది. ఇక్కడ చూడొచ్చు, ఫౌండేషన్ కోర్సెస్ ఆఫ్ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఈ గ్రూప్స్కు సంబంధించినటువంటి ఫౌండేషన్ కోర్సు. ఇది 100 రోజులు ఇస్తారట, 100 డేస్ ఇస్తారు. 100 డేస్ ఇచ్చేటువంటి కోర్సు అనమాట. 12 బీసీ స్టడీ సర్కిళ్లలో ఉండేటువంటి ఈ కోర్సుకు సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ఇక్కడ డేట్స్ ఇచ్చిండి చూడండి. మనకు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవడానికి 8వ తారీఖు రోజు నుంచి అవకాశం అయితే కల్పించారు. 8వ తారీఖు రోజు నుంచి మనకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఇక లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ వచ్చేసి లాస్ట్ డేట్ వచ్చేసి 20వ తారీఖు, 8వ తారీఖు రోజు నుంచి 20వ తారీఖు వరకు. ఇక 22వ తారీఖు రోజు సెలెక్టెడ్ క్యాండిడేట్స్ల లిస్టు మనకు ప్రొవైడ్ చేస్తారట, చూపిస్తారు. తర్వాత 23, 24, 25 3 రోజులలో మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. కోచింగ్ అనేది ఫిబ్రవరి 1వ తారీఖు రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఫిబ్రవరి 1 నుంచి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఫౌండేషన్ కోర్స్ అనేది స్టార్ట్ అవుతుంది, కోచింగ్ స్టార్ట్ అవుతుంది. దీనికి మినిమం క్వాలిఫికేషన్ డిగ్రీ. సో డిగ్రీ చేసినటువంటి ఎవరైనా కూడా ఈ ఉద్యోగాలకు అర్హులు కాబట్టి ఎవరైనా కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉన్నది. ఇవాళ డేట్ వచ్చేసి 5వ తారీఖు. మీకు 8వ తారీఖు రోజు ఈ అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అయిన తర్వాత ఎలా అప్లై చేసుకోవాలి, ఎట్లా అనే విషయాల గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చిండు చూడండి. ద క్యాండిడేట్స్ మ్యాక్సిమం ఫ్యామిలీ ఇన్కమ్ వచ్చేసి అంటే 5 లక్షలకు మించకుండా ఉన్నటువంటి ఇన్కమ్ సర్టిఫికేట్ అవసరం. సో ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకొని పెట్టుకోండి. అందు గురించే ముందస్తుగా చెప్తున్నాను. 3 రోజుల టైం ఉంది కదా మనకు. ఈ 3-4 రోజులలో మనకు వారం రోజులలో వస్తుంది, మీ సేవ నుంచి తీసుకోవచ్చు. సో 5 లక్షలకు మించకుండా ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే తీసుకోండి. ఇక్కడ రిజర్వేషన్ రూల్స్ అనేది వర్తిస్తాయి. ఉమెన్ రిజర్వేషన్కు 33.5%, పిహెచ్ వాళ్ళకు 3%. ఇట్లా జీవో నంబర్ 13 ప్రకారం మనకు రిజర్వేషన్స్ అనేవి వర్తిస్తాయి. ఇందులో బీసీలకు 75% సీట్లు అనేవి ఉండడం జరుగుతుంది, ఎస్సీలకు 15% ఉంటాయి, అండ్ షెడ్యూల్ ట్రైబ్స్కు 5% సీట్లు అనేవి ఉంటాయి. అదర్స్ వాళ్ళకు అంటే ఈబీసీ, అర్పన్స్ ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే 5% సీట్లు అనేవి మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. సో ఈ సీట్ల ప్రకారం అయితే 100 మందిని భర్తీ చేస్తారు. ప్రతి జిల్లాలలో ఇక్కడ స్టడీ సర్కిళ్ళు అయితే ఉన్నాయి. మొత్తం 12 స్టడీ సర్కిల్ అయితే ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలలో ఉన్నాయి, కొత్త జిల్లాలలో ఎక్కువ లేవు. మొత్తం 12 బీసీ స్టడీ సర్కిళ్ళు ఉన్నాయి. సో అక్కడ మనము ఈ కోచింగ్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక కావాల్సినటువంటి సర్టిఫికేట్ల విషయానికి వస్తే ఎస్ఎస్సి, ఇంటర్మీడియట్, డిగ్రీ సర్టిఫికేట్లు అండ్ వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్ అవసరం, ఇన్కమ్ సర్టిఫికేటు, ఆధార్ కార్డు. ఈ క్యాస్ట్ అనేది మనకు ఉంటుంది కానీ ఈ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మనం ఎక్కువ తీసుకోము, ఎందుకంటే 1 ఇయర్కి ఎక్స్పైర్ అవుతుంది కాబట్టి తీసుకోం. ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకొని పెట్టుకోండి. ఇంకా ప్రధానమైనటువంటిది ఏంటంటే ఎవరైనా రెగ్యులర్గా చదువుతున్నటువంటి రెగ్యులర్గా స్టూడెంట్స్ అయినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే, అంటే సార్ నాది డిగ్రీ ఫైనల్ ఇయర్ నేను చదవచ్చా అని అనుకునేటువంటి వాళ్ళకైతే ఇక్కడ అప్లికేబుల్ అయితే కాదండి. ఎవరైనా పీజీ చదువుతూ ఇక్కడ కోచింగ్ తీసుకుంటా అంటే కూడా అర్హులు కాదు. ఎందుకంటే ఇక్కడ ఇచ్చిండు చూడండి, పర్సన్ హూ ఈజ్ ఏ రెగ్యులర్ స్టూడెంట్ ఈజ్ ఎనీ కోర్స్ ఆర్ రెగ్యులర్ వర్కింగ్ ఇన్ ఎనీ పోస్ట్. అంటే రెగ్యులర్ ఏదన్నా పోస్ట్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు కానీ, లేదంటే రెగ్యులర్గా కాలేజీకి వెళ్ళి చదువుకుంటున్నటువంటి వాళ్ళు కానీ, వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అనేది ఇచ్చిండు కాబట్టి చదువుకున్నటువంటి వాళ్ళు అండ్ ఏదైనా ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళు, ప్రైవేట్గా చేస్తే చేస్తలేమని చెప్పొచ్చు, కానీ గవర్నమెంట్ సెక్టార్లో ఉండి ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళు దీనికి అర్హులు కాదండి. సో అదొకటి. ఇంకొకటి ఏంటంటే ఇంతకు ముందు ఎప్పుడు కూడా ఈ ఫ్రీ కోచింగ్ ఇలాంటిది ప్రీవియస్లో తీసుకొని ఉండకూడదు ఈ బీసీ స్టడీ సర్కిళ్లలో అంటూ ఉన్నారు. సో ఈ 2 కండిషన్స్ తోటి అయితే మనకు అప్లికేషన్ తీసుకుంటున్నారు. సో అప్లికేషన్స్ సెలెక్షన్ ప్రాసెస్ ఇదంతా కూడా డిస్ట్రిక్ట్ వైజ్గా ఉంటుంది. మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఫ్రీ, ఎలాంటి కాస్ట్ అనేది ఉండదు, ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. ఆన్లైన్ అప్లికేషన్ కూడా ఫ్రీ. సో అప్లికేషన్ చేసేటువంటి విధానాన్ని అంతా కూడా నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఈలోపు మీ దగ్గర ఈ సర్టిఫికెట్లన్నీ దగ్గర పెట్టుకోరి. ఎస్ఎస్సి, ఇంటర్మీడియట్, డిగ్రీ, క్యాస్ట్, ఇన్కమ్
ఇవన్నీ అయితే దగ్గర పెట్టుకోరి. ఇవి ఒరిజినల్స్ ఉండాలి, జిరాక్స్లు కాదు. ఒరిజినల్స్ స్కాన్ చేసుకొని పెట్టుకోరి. మీ దగ్గర లేకున్నా సరే స్కానర్డ్ కాపీ ఉంటే సరిపోతుంది అప్లోడ్ చేయడానికి. సో ఇదండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇది ఇన్ఫర్మేటివ్ వీడియో కాబట్టి మీ మిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండేటువంటి బెల్ బటన్ క్లిక్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు. సదా విద్యా సేవలో ఈగురం టీవీ యూట్యూబ్ ఛానల్.